మనందరికీ తెలుసు ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు మన మిడిల్ క్లాస్ పర్సన్ ని పేదవాడిగా మార్చడానికి. చరిత్రలో ఎంతో మంది వాళ్ళ కుటుంబంలో ఒక్కరు కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వలన వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అన్ని ఊడ్చి హాస్పిటల్లో బిల్లులు కట్టారు. పైగా మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే జస్ట్ 4%. కానీ ఇదే ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే 14%. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఇప్పుడు ఒక సర్జరీ మీరు చేయించుకున్నారండి, దానికి 5 lakhs ఖర్చు అయింది అనుకుందాం. అదే సర్జరీని వచ్చే ఇయర్ అనగా 2026లో మనం కనుక చేయించుకుంటే దానికి అయ్యే ఖర్చు 5,70,000. అంటే ఒక్క సర్జరీ కాస్టే 70,000 పెరిగినట్టు, అది కూడా 1 yearలో. అర్థమైందా అండి? సో ఇవన్నీ తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవాలి. ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానా? ఎందుకేంటండి, ఒకవేళ మనం కనుక పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా బీమా సంస్థ భరిస్తుంది. సో మనం కావాలంటే మన పేరు మీద తీసుకోవచ్చు, లేదా మన ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవచ్చు. మన పేరు మీద మనం తీసుకుంటున్నట్లయితే దాన్ని ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటాం. అదే మన ఫ్యామిలీ మొత్తానికి తీసుకుంటే దాన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబంలో మీరు అండ్ మీ వైఫ్ 2 పిల్లలు ఉన్నారండి. సో వీళ్ళందరి పేరు మీద ఒకే ప్లాన్ తీసుకుంటే దాన్నే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటాం. ఎగ్జాంపుల్గా మీ వైఫ్కి ఏదో చిన్న ప్రాబ్లం అయింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. సో మీరు టోటల్గా అందరికీ కలిపి కవరేజ్ 10 lakhs తీసుకున్నారు. ఇక్కడ వైఫ్ ట్రీట్మెంట్కి 5 lakhs ఖర్చు అయితే ఈ 5 lakhs బీమా సంస్థే భరిస్తుంది. ఎందుకంటే కవరేజ్ కంటే తక్కువే ఖర్చు అయింది ట్రీట్మెంట్కి. అర్థమైందండి? ఈ 5 lakhs బీమా సంస్థే భరిస్తుంది. ఓన్లీ వైఫ్కే కాదు, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఏ ఒక్కరికి ప్రాబ్లం అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా ఖర్చు అంతా బీమా సంస్థే భరిస్తుంది. సో అందుకనే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవడం చాలా మంచిది. కానీ ఈ మధ్య నన్ను చాలా మంది అడుగుతున్నారు, నాకు మెయిల్స్, కామెంట్స్, మెసేజ్లు వస్తున్నాయి. ఏమనంటే మీరు చెప్పారని, లేకపోతే వేరే వాళ్ళు చెప్పారని మేము హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నాం, కానీ క్లెయిమ్కి అప్లై చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ మాకు 100% క్లెయిమ్ ఇవ్వట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కవరేజ్ 5 lakhs అనుకుందాం, హాస్పిటల్లో ఖర్చు 4 lakhs అయింది. సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ 4 lakhs క్లెయిమ్ని ఇవ్వాల్సిందే. కానీ మనం చేస్తున్న చిన్న మిస్టేక్స్ వలన ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ కేవలం 2,50,000, 3 lakhs ఇస్తుంది. ఈ కేసులో మనం 4 lakhsకి క్లెయిమ్కి అప్లై చేస్తే 2,50,000 ఇచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ 1,50,000 డబ్బు మన పాకెట్ నుండి కట్టాలి. మనం ఇన్సూరెన్స్ అనగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుందే ₹1 కూడా మన పాకెట్ నుండి కట్టకూడదని. కానీ మనం చేసే చిన్న మిస్టేక్స్ వలన కవరేజ్ ఎక్కువ ఉన్నా కూడా 1,50,000 వరకు మనం కట్టాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో చెప్తా. అదేవిధంగా ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రెసెంట్ 28 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. వీటిల్లో మంచి కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలో అది కూడా ప్రాక్టికల్గా బోర్డు మీద మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మీరు అడగొచ్చు, అసలు మీరే చెప్పచ్చు కదా డైరెక్ట్గా ప్రెసెంట్ మార్కెట్లో ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ బాగుందో డైరెక్ట్గా తీసుకుంటాం కదా అని చెప్పి అడగొచ్చు. అలా చెప్పకూడదండి. ఎందుకంటున్నానంటే కొన్ని పారామీటర్స్ని చూసి ప్రెసెంట్ ఈ కంపెనీ బాగుంది అని చెప్పి ఈ వీడియోలో చెప్తా. మీరు ఈ వీడియోని ఫ్యూచర్లో చూస్తారు, అప్పుడు ఆ పారామీటర్స్ మారిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ప్రెసెంట్ ఏ కంపెనీకి అయితే ఎక్కువ ఉంది, అండ్ ప్రెసెంట్ ఏ కంపెనీకి ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి, అండ్ రూమ్ రెంట్ లిమిట్ ఏ కంపెనీకి ఎక్కువ ఉంది, ఇవన్నీ చూసి చెప్తా. కానీ ఇవి మారుతూ ఉంటాయి. ఫ్యూచర్లో మారిన తర్వాత మీరు కనుక ఆ కంపెనీలో ఈ పాలసీ తీసుకుంటే మేబీ రాంగ్ స్టెప్ వేయచ్చు. అందుకని ఈ వీడియోలో మంచి ప్లాన్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలో చెప్తానండి. సో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. దానికంటే ముందు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటో చెప్తా. ఆ మిస్టేక్ వలన మీరు ఎంత కవరేజ్ గల పాలసీ తీసుకున్నా మీకు క్లెయిమ్ 100% రాదు. ఎంతో కొంత మీరు పాకెట్ నుండి భరించాలి. సో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే దీన్ని చూసుకోరు. ఏది? రూమ్ రెంట్ లిమిట్ని చెక్ చేసుకోరు, డిసీజ్ సబ్లిమిట్ని చూసుకోరు, అండ్ కోపే ఆప్షన్ ఉందా లేదా చూసుకోరనమాట. సో ఒక్కొక్కటి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్, రూమ్ రెంట్ లిమిట్. సో చాలా పాలసీస్లో ఇలా రాసి ఉంటుంది, ఏమని? సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్. ఈ రూమ్లో మనమైతే ఉండొచ్చు, కానీ దానికంటూ లిమిట్ ఉంటుంది. సో కొన్ని కంపెనీస్ లిమిట్ ఎంత పెడతాయంటే
మీ సమ్ అష్యూర్డ్ అనగా కవరేజ్ ఎంతైతే ఉందో దాంట్లో 1%. ఎగ్జాంపుల్గా మీరు తీసుకున్న పాలసీకి కవరేజ్ అనేది 10 lakhs అనుకోండి. 10 lakhsలో 1% అంటే 10,000. సో రోజుకి రూమ్ రెంట్ 10,000 వరకు పర్లేదు, దానికి మించి ఉంటే మీరే భరించాలి. చాలా హాస్పిటల్స్లో ప్రెజెంట్ హైదరాబాద్లో, బెంగళూరులో కాస్త మంచి రూమ్ కావాలంటే రోజుకి 10,000 రెంట్ తీసుకుంటున్నారు. అండ్ కొన్ని కంపెనీస్ చూసుకున్నట్లయితే ఈ రూమ్ రెంట్ మీద ఎటువంటి లిమిట్ పెట్టట్లా. అంటే ఎటువంటి రూమ్లో ఉన్నా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, వాళ్ళే చూసుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని కంపెనీస్ చూసుకున్నట్లయితే తక్కువ లిమిట్ని పెడుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా కవరేజ్ 10 లక్షలు. జనరల్గా చూసుకున్నట్లయితే ఈ రూమ్ రెంట్ లిమిట్ అన్నది రోజుకి 10,000 ఉండాలి. కానీ కొన్ని కంపెనీస్ 3,000, 2,000, 4,000 అని పెడుతూ ఉన్నాయి. దాన్ని మీరు చెక్ చేసుకోవాలి. ఇలా తక్కువ ఉండడం వలన ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నారు. కవరేజ్ 10 lakhs, చాలా మంచిది కంపెనీ. సో 5 days మీరైతే హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకు? ఒక సర్జరీ చేయించుకున్నారు. ఈ 5 daysకి అయిన ఖర్చు 5 lakhs వితౌట్ రూమ్ రెంట్. సో మీరేం చేశారు? తెలుసో తెలియకో 5,000 రెంట్ ఉన్న రూమ్లో జాయిన్ అయ్యారు. ఈ 5 days ఈ రూమ్లోనే ఉన్నారు. తర్వాత తెలిసింది పాలసీని చెక్ చేస్తే రూమ్ రెంట్ లిమిట్ 3,000 ఉంది అని చెప్పి మీరు ఏమనుకున్నారు? సర్లే వాళ్ళు 3,000 వరకు ఇస్తారు, రోజుకి 2,000 మనం బేర్ చేద్దాం, ఎలాగో ఉన్నాం కదా. 5 daysకి రోజుకి 2,000 అంటే 5 into 2,000 అంటే 10,000 అవుతుంది, అంతే కదా, భరించుదాంలే, మిగతా అంతా వాళ్ళే భరిస్తారులే అనుకున్నారు మీరు. సో మీకు బిల్ ఎంత అయినట్టండి? మొత్తం హాస్పిటల్లో బిల్ ఎంత అయినట్టు? 5 lakhs వచ్చేసి సర్జరీకి. రూమ్ రెంట్ మీరు 5,000 కదా రూమ్ రెంట్, 5,000 into 5 days 25,000. టోటల్గా మీకు అయిన బిల్లు ఇంత. సో మీరు ఇంతకి క్లెయిమ్ చేశారు 5,25,000. మీకు ఐడియా ఉంది 10,000 మీరు భరించాలి అని చెప్పి, ఎందుకంటే ఎక్స్ట్రాగా పడింది కదా. సో 10,000 తీసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ 5,15,000 వరకు బిల్ ఇస్తుందిలే, పర్లేదు అనుకున్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. చాలామంది ఇలాగే అనుకుంటారు, సర్లే 10,000 కదా మనం కట్టుకోవచ్చులే, మిగతా డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేస్తుందిలే అనుకుంటారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుందంటే, సార్ మేము క్లియర్గా మెన్షన్ చేసాం రూమ్ రెంట్ లిమిట్ 3,000, కానీ మీరు 5,000 రెంట్ ఉన్న రూమ్లో ఉన్నారు. సో ఇక్కడ రూమ్కి మేము భరించింది 60% మాత్రమే, అంతే కదా. ఇదిగోండి ఇక్కడే ఉంది 3,000 డివైడెడ్ బై 5,000 into 100 అంటే 60%. సో 100% భరించాల్సిన చోట మీరు చిన్న మిస్టేక్ చేయడం వలన ఇన్సూరెన్స్ కంపెనీ 60% భరించింది. సో వాళ్ళు ఏమంటారంటే, సార్ రూమ్ రెంట్ మా ఇన్సూరెన్స్ కంపెనీ 60% భరించింది కదా, సో టోటల్ క్లెయిమ్ ఎంతైతే ఉందో దాంట్లో కూడా 60% భరిస్తామని చెప్తారు. అడగొచ్చు, అదేంటండి రూమ్ రెంట్ లిమిట్ 60% ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తే మొత్తం బిల్లు 60% ఎందుకు భరిస్తారు? అది రూలు, అదే రూలు, అర్థమైందండి. సో ఇక్కడ మీరు క్లెయిమ్కి అప్లై చేసింది 5,25,000కి, అంతే కదా. ఈ 5,25,000లో 60% మాత్రమే క్లెయిమ్ ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే మనకి క్లెయిమ్ ఇచ్చేది 3,15,000. సో 5,25,000లో వాళ్ళు క్లెయిమ్ ఇచ్చిన అమౌంట్ 3,15,000 తీసేస్తే రిమైనింగ్ 2,10,000 మనం భరించాలి. ఇక్కడ కవరేజ్ మనకి 10 లక్షలు, మంచి కంపెనీ. సో ఏమైద్దిలే అనుకుంటాం, అయినా కూడా మనం క్లెయిమ్కి అప్లై చేసింది జస్ట్ ఈ 10 లక్షల్లో 5,25,000, కానీ మనకు వచ్చేది 3,15,000. ఇంత కవరేజ్ ఉన్నా కూడా మన పాకెట్ నుండి 2,10,000 కట్టాలి. సో నేను చెప్పేది ఏంటంటే, చాలా కంపెనీస్ ఉన్నాయి అన్లిమిటెడ్, అంటే రూమ్ రెంట్ లిమిటే ఉండదు, అలాంటిది తీసుకోండి. లేదా మినిమం ఇది కవరేజ్లో 1%, అంటే 10 lakhs కాబట్టి 10,000 వరకు లిమిట్ ఉండాలి, ఇలాంటివి తీసుకోండి. అంతే తప్ప తెలుసో తెలియకో రూమ్ రెంట్ లిమిట్ తక్కువ ఉన్న పాలసీలని మీరైతే తీసుకోకండి. ఈ మిస్టేక్ని మీరైతే చేయకండి. ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా పప్పులో కాలేస్తాం, అర్థమైందా అండి. ఇంకా నెక్స్ట్ మిస్టేక్ మీరు నెక్స్ట్ చూసుకోవాల్సింది డిసీజ్ సబ్లిమిట్. ఏంటి డిసీజు సబ్లిమిటా? అంటే కొన్ని వ్యాధులు రావడం వలన మనం కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళు ముందుగానే మెన్షన్ చేస్తారు, ఈ వ్యాధి వచ్చి లేదా ఈ డిసీజ్ వచ్చి మీరు కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఓన్లీ 1,00,000 వరకు మాత్రమే కవరేజ్ ఇస్తాం. మీ కవరేజ్ ఎంతైనా ఉండివ్వండి, ఈ జబ్బు కారణం చేత మీరు కనుక హాస్పిటల్ అడ్మిట్ అయితే
ఇంత మాత్రమే కవరేజ్ వస్తుంది. అంతకు మించి ఖర్చు పెట్టారా రిమైనింగ్ డబ్బంతా మీరే భరించాలి అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ క్లియర్గా చెప్తుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్గా సైనస్, ఫ్యూచర్లో మీరు కనుక సైనస్ సర్జరీ చేయించుకున్నట్లయితే ఓన్లీ 35,000 వరకు మాత్రమే లిమిట్ ఇస్తామని చెప్పి సబ్ లిమిట్ని పెడుతుంది. ఎగ్జాంపుల్గా 50,000 ఖర్చు అయిందనుకోండి, ఈ రిమైనింగ్ 15,000 మీరే భరించాలి. మీ కవరేజ్ ఎంత ఉన్నా కూడా ఈ 15,000 మీరే భరించాలి. అదేవిధంగా నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఓన్లీ సబ్ లిమిట్ 1,00,000 అంటారు. సో 1,00,000కి మించి ఖర్చు పెడితే మీరే భరించాలి. అదేవిధంగా ఐ క్యాట్రాక్ట్ సర్జరీకి కన్నుకు వచ్చేసి 25,000 అంటారు. సో అంతకు మించి ఖర్చు పెడితే మీరే భరించాలి. ఎగ్జాంపుల్గా మీ కవరేజ్ 10 లక్షలు, మంచి పాలసీ. మీరేం చేస్తారు, నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నారు మంచి హాస్పిటల్లో, 2 lakhs ఖర్చు అయింది. కానీ మీకు దీని మీద సబ్ లిమిట్ ఉందని తెలియదు. తెలుసుంటే చిన్న హాస్పిటల్కి వెళ్ళేవారు. సో ఇక్కడ ఏంటి, సబ్ లిమిట్ 1,00,000, కానీ మీకు అయిన బిల్లు 2 లక్షలు. రిమైనింగ్ 1,00,000 మీ పాకెట్ నుండి మీరే కట్టాలి. అర్థమైందండి? సో దీన్ని కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కోపే. చాలా మందికి ఇది ఉందని తెలియదు. కొన్ని పాలసీల్లో ఎలా మెన్షన్ చేస్తారంటే కోపే వచ్చేసి 20%. అంటే మనం కనుక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మనం క్లెయిమ్కి అప్లై చేస్తే ఓన్లీ 80% ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. రిమైనింగ్ 20% మన పాకెట్ నుండి మనమే కట్టాలి. ఎగ్జాంపుల్గా కవరేజ్ 10 లక్షలు, మీకు అయిన ఖర్చు 1,00,000, హాస్పిటల్లో 1,00,000కి క్లెయిమ్ అప్లై చేశారనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ 80% అనగా 80,000 మాత్రమే ఇస్తుంది. రిమైనింగ్ 20,000 మన పాకెట్ నుండి మనం భరించాలి. అర్థమైందండి? సో దీనితో జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు మెయిన్ థింగ్, మంచి పాలసీని ఎలా చూస్ చేసుకోవాలో చెప్తా. అది కూడా వీటన్నిటినీ తప్పించుకొని మంచి పాలసీని మనమే ప్రాక్టికల్గా ఆన్లైన్లో ఎలా చూసుకోవాలో చెప్తా. సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్రతి కామెంట్ని నేనైతే చదువుతా. ఇంకా డైరెక్ట్గా నేను గూగుల్ని ఓపెన్ చేస్తున్నా. అండ్ డైరెక్ట్గా ఇదంతా అక్కర్లేదు, కానీ లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చానండి, పాలసీ బజార్ది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ వెబ్సైట్లో 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ప్లాన్స్ని మనమైతే కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకుని బెస్ట్ పాలసీని మనమైతే చూస్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్ అనేది మీకైతే ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఎవరికి కావాలి, మీకా లేదా మీ ఫ్యామిలీ మొత్తానికా? ఇంతకుముందు చెప్పాను కదా, ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక్కరికే కావాలనుకోండి, సెల్ఫ్ మీద క్లిక్ చేయండి. లేదా మీకు, మీ వైఫ్కి, మీ కొడుక్కి, ముగ్గురికి కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కావాలనుకోండి, ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కొడుకున్నాడు, +1. అర్థమైందండి? ఇలా మీరైతే చూస్ చేసుకోవచ్చు. నేను చూసుకున్నట్లయితే మీకు చూపించడానికి, ఎగ్జాంపుల్గా చూపించడానికి ఓన్లీ సెల్ఫ్ని క్లిక్ చేస్తూ ఉన్నా. ఒకవేళ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, సెల్ఫ్. అర్థమైందండి? ఇలా మీరైతే మార్చుకోవచ్చు. అండ్ ఈ వెబ్సైట్లో బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద. అర్థమైందండి? సో సెల్ఫ్, ఇక్కడ కంటిన్యూ, ఇక్కడ మీ ఏజ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఒకవేళ ఏజ్ అనేది తప్పు ఉందనుకోండి, ఫ్యూచర్లో క్లెయిమ్ రాదు. సింపుల్గా డేట్ ఆఫ్ బర్త్ తప్పిచ్చారని చెప్పి వాళ్ళైతే క్లెయిమ్ ఎవరు. అర్థమైందండి? ఇక్కడ 28 అనుకుందాం. ఒకవేళ మీ ఏజ్ బాగా తక్కువ ఉందనుకోండి, పెద్దగా జబ్బులు లేవనుకోండి, అప్పుడు ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది. మంత్లీ కట్టుకోవచ్చు లేదా ఇయర్లీ కట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎక్కడ ఉంటారు, ప్రెజెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ సిటీని చూస్ చేసుకోండి లేదా ఆ టౌన్ని చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మెట్రో సిటీస్లో ఉంటున్నట్లయితే ఖచ్చితంగా ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు, చెన్నై ఇలాంటి సిటీస్లో ఏంటంటే మెడికల్ కాస్ట్ కాస్త ఎక్కువ. ఒక్కసారి పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, పిండేస్తారు మొత్తం మన సేవింగ్స్ని. సో ఒకవేళ మీది చిన్న సిటీ అనుకోండి, ఎగ్జాంపుల్గా భీమవరం అయితే తక్కువ ఉంటుంది. నేను ఇక్కడ హైదరాబాద్ని చూస్ చేసుకుంటున్నా. సో ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీ పేరు, మొబైల్ నంబర్ని ఎంటర్ చేయాలి, తర్వాత కంటిన్యూ. అర్థమైందండి? ఒకవేళ మీకు ఆల్రెడీ ఏమైనా జబ్బులుంటే వాటి సమాచారం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎగ్జాంపుల్గా మీకు షుగర్ ఉంది, మీరు ఇవ్వకపోతే ఏమవుతుంది, ఫ్యూచర్లో మీరు కనుక షుగర్ కారణం చేత హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ రిపోర్ట్ని తీసుకుంటారు. వీళ్ళకి షుగర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అని చెప్పి డాక్టర్ని అడుగుతారు. డాక్టర్ క్లియర్గా చెప్తాడు, ఈయనకి ఒక 4 years బ్యాక్ నుంచి షుగర్ ఉంది అని చెప్తాడు. అలా చెప్పి మీరు కనుక పాలసీని రీసెంట్గా తీసుకుని ఉన్నట్లయితే మీకు క్లెయిమ్ రాదు, రిజెక్ట్. సో నన్ను అడిగినట్లయితే
ఏది ఉంటే అది డిస్క్లోజ్ చేయడమే మంచిది. అర్థమైందండి? షుగరు, బీపీ, ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ జరిగాయి అనుకోండి, కాలుకి జరిగిందనుకోండి చెప్పాలి. ఆస్తమా, గుండె జబ్బులు, థైరాయిడ్ ఏమున్నా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షుగర్ ఉంది, సో మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసావు. అండ్ ఆల్రెడీ మీ కంపెనీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ఇచ్చిందా? ఒకవేళ మీ కంపెనీ ఆల్రెడీ ఇచ్చున్నట్లయితే ఎస్. కవరేజ్ 3 lakhs కంటే తక్కువ ఉందనుకోండి, ఎస్. వ్యూ. సో మీ కంపెనీ ప్లాన్ ఇచ్చినా కూడా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కవరేజ్ చాలా తక్కువ, సరిపోదు, ఇప్పుడున్న ఖర్చులకి సరిపోదు. ఎగ్జాంపుల్గా 10 lakhs ఖర్చు అయింది, మీ ఆఫీసు 3 lakhs కవరేజ్ ఇచ్చింది, రిమైనింగ్ 7 lakhs మనమే భరించాలి. ఎగ్జాంపుల్గా మీరు ఆఫీస్ని మానేశారు, గ్యాప్ తీసుకున్నారు, ఇంకో కంపెనీలో జాయిన్ అవుదామని చెప్పి. ఈ గ్యాప్లో యాక్సిడెంట్ అయిందనుకోండి, క్లెయిమ్ రాదు. ఎందుకంటే ఆ కంపెనీలో ఉన్నంతసేపు మాత్రమే మీకు క్లెయిమ్ వస్తుంది. అదేవిధంగా జాబ్ మానేసి బిజినెస్ని స్టార్ట్ చేశారు, బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, క్లెయిమ్ రాదు. ఎందుకంటే కంపెనీ మానేశాం కదా. పోనీ అప్పుడు తీసుకుందామంటే, కొన్ని ఇయర్స్ తర్వాత తీసుకుందామంటే ఖచ్చితంగా ప్రీమియం పెరుగుతుంది. ఒకవేళ ఏజ్ తక్కువ ఉంటే ఇప్పుడు తీసుకోవడమే మంచిది. అర్థమైందండి? ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఫీచర్ ఫిల్టర్ అయి వస్తుంది. ఏం ఫీచర్? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. సో మీరు మీ సమాచారం అంతా ఇవ్వగానే ఏ కంపెనీకి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో ఆ కంపెనీ ఫస్ట్ వస్తుంది. ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ కేర్, ఈ కంపెనీకి చూసుకున్నట్లయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అది కూడా లాస్ట్ 3 monthsగా 100. ఫైన్. ఎప్పుడైనా సరే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 96% కంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే తీసుకోకపోవడమే మంచిది. అసలు ఏంటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో? 100 మంది అప్లై చేస్తే క్లెయిమ్కి 100 మందికి ఈ కంపెనీ క్లెయిమ్ ఇచ్చిందంట. లాస్ట్ 3 monthsలో ఎంతమంది అయితే క్లెయిమ్కి అప్లై చేశారో ఒక్క క్లెయిమ్ కూడా తిరస్కరించకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చిందంట. ఫైన్, అలా ఉండాలి కంపెనీ అంటే. అండ్ ఈ కంపెనీ చూసుకున్నట్లయితే 99, 100లో 99 మందికి క్లెయిమ్ ఇచ్చింది. ఈ కంపెనీ చూసుకున్నట్లయితే స్టార్ 99. ఫైన్. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ 99. అర్థమైందండి? ఇలా ప్రతి ఒక్క కంపెనీని మనమైతే కంపేర్ చేసుకోవచ్చు. ఈ కంపెనీలోనే మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఏఐజీ చూసుకున్నట్లయితే ఇంకొక 3 ప్లాన్స్ ఉన్నాయన్నమాట. లోడింగ్ ఇదిగోండి, టాటా ఏఐజీలో 3 ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరైతే చూసుకోవచ్చు. అర్థమైందండి? ఇలా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో దేనికైతే ఎక్కువ ఉందో దాన్ని ప్రిఫర్ చేస్తే మంచిది. ప్రెజెంట్ 100% కేర్కుంది. అలా అని చెప్పి ఓన్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసి తీసుకోమని నేనైతే చెప్పను. నెక్స్ట్ మీరు చూడాల్సింది నెట్వర్క్ హాస్పిటల్స్. అంటే వీళ్ళు టైఅప్ అయి ఉన్న హాస్పిటల్స్. ఆ హాస్పిటల్లో మీరు కనుక అడ్మిట్ అయితే అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మీరు భరించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ మీరు కనుక వీళ్ళు టైఅప్ అయిన హాస్పిటల్లో జాయిన్ కాకపోతే అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో అది మీరు భరించాలి. తర్వాత బిల్స్ అన్ని తీసుకొని ఈ కంపెనీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆ డబ్బుని మనకి రియంబర్స్మెంట్ ఇస్తారు. అర్థమైందండి? సో ఎప్పుడైనా సరే నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయితే కోపే ఆప్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది, ఇదిగోండి, క్లియర్గా మెన్షన్ చేస్తుంది. 20% కో పేమెంట్ అప్లికబుల్ ఆన్ ట్రీట్మెంట్ అవుట్ సైడ్ ద నెట్వర్క్ లిస్ట్. అర్థమైందండి? ఈ కంపెనీ టైఅప్ కానీ హాస్పిటల్లో మీరు కనుక అడ్మిట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖర్చు అంతా మీరే భరించాలి. అండ్ రివర్స్లో మీకు డబ్బు 100% రాదు, రియంబర్స్మెంట్ 100% రాదు, ఓన్లీ 80% వస్తుంది. 20% మీకు లాస్. సో ఎప్పుడైనా సరే నెట్వర్క్ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి. కావాలంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. నెట్వర్క్ హాస్పిటల్స్ ఏ కంపెనీకి ఎక్కువ ఉన్నాయో ఆటోమేటిక్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ క్యాష్లెస్ హాస్పిటల్స్ నెట్వర్క్ అప్లై. సో ఏ కంపెనీకి అయితే ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో అది ఫస్ట్ వస్తుంది. ఇదిగోండి రాయల్ సుందరం, ఈ కంపెనీకి 807 ఉన్నాయి. ఈ 807 ఎక్కడ? నేను లొకేషన్ హైదరాబాద్ ఇచ్చా. హైదరాబాద్లో ఇన్ని హాస్పిటల్స్తో ఈ కంపెనీ టైఅప్ అయి ఉంది. ఆ హాస్పిటల్స్లో మీరు కనుక అడ్మిట్ అయితే ₹1 కూడా కట్టక్కర్లేదు, వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందా అండి? ఇదిగోండి లిస్ట్, కావాలంటే లిస్ట్ క్లిక్ చేసా. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కిమ్స్, అపోలో ఇవన్నీ నెట్వర్క్ హాస్పిటల్స్. మీరు కనుక ఈ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందండి? సో మీరు చెక్ చేసుకోవాలి, నాకు దగ్గరలో హాస్పిటల్ ఉందా. మా ఇల్లు ఎగ్జాంపుల్గా కొండాపూర్ అనుకుందాం. కొండాపూర్లో నియర్ బై పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ లిస్ట్లో ఉన్నాయా లేవా. కొండాపూర్ దగ్గరలో అపోలో హాస్పిటల్ ఒక బ్రాంచ్ ఉందనుకోండి, ఇలా సెర్చ్ చేసుకోండి, ఆ బ్రాంచ్ ఉందా. ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట ఎన్ని అపోలో హాస్పిటల్స్ లింక్ అయి ఉన్నాయో. ఆ బ్రాంచ్ ఉంటే ఫైన్, ఇలా మీరైతే చూసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే
ఓన్లీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి మీరైతే తీసుకోకూడదు. మీరు క్లైమ్ సెటిల్మెంట్ రేషియోని కూడా చూసుకోవాలి. నేను చెప్పా 96 కంటే ఎక్కువ ఉంటే మంచిది అని చెప్పి, దీనికి 95 ఉంది. సో నో. సో ఇలా నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి అండ్ దాంతోపాటు క్లైమ్ సెటిల్మెంట్ రేషియో కూడా ఎక్కువ ఉండాలి. సో ఆటోమేటిక్గా వచ్చేసినాయి కదా, వీటిలోనే చూసుకోండి. సో కేర్కి చూసుకున్నట్లయితే 308 కాస్త తక్కువ, అండ్ నివా బోపా 234 నో, స్టార్కి చూసుకున్నట్లయితే 485 ఓకే. ఇలా మీరు చూసుకోవాలన్నమాట. అర్థమైందా? అది సాటిస్ఫై అవ్వాలి, ఇది సాటిస్ఫై అవ్వాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఇంకొక ఫిల్టర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఆల్ ఫిల్టర్స్. ఇక్కడ ఇది వద్దు, కవరేజ్ మీకు ఎంత కావాలంత. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 to 9 lakhs కావాలనుకోండి, ఇలా చూస్ చేసుకోండి, మారిపోద్ది. ఆ కవరేజ్ ఉన్న పాలసీలు మాత్రమే ఆటోమేటిక్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7 lakhsకి చూసుకున్నట్లయితే 545 ఈ ఏజ్కి 28 ఏజ్కి మంత్కి 545 కట్టాలన్నమాట. కడితే 7 lakh వర్త్ ఆఫ్ కవరేజ్ మనకైతే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకొన్ని ఉంటాయి, మీరు అన్ని ఫిల్టర్ చేసుకోవచ్చండి. కవర్ అండ్ రూమ్ రెంట్ టైప్ చెప్పాను కదా, కొన్నిటికి ఏంటంటే ఎటువంటి లిమిట్ ఉండదు, చూస్ చేసుకోవచ్చు. అర్థమైందండి? నో రూమ్ రెంట్ లిమిట్. ఏ రకమైన రూమ్ కావాలంటే ఆ రూమ్ని మనమైతే చూస్ చేసుకోవచ్చు. దాన్ని కూడా ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. చూద్దాం సరదాగా, కాస్త ప్రీమియం ఎక్కువ ఉంటుంది, చూద్దాం. అప్లై. సో ఈ కంపెనీస్కి ఎటువంటి రూమ్ రెంట్ లిమిట్ లేదు. ఎగ్జాంపుల్గా కేర్ ఇక్కడ ఉంది. సో దీనికి ఎటువంటి రూమ్ రెంట్ లిమిట్ లేదంట. ఫైన్, ఏ రూమ్ కావాలంటే ఆ రూము. ఇదిగోండి ఇవన్నిటికీ ఎటువంటి రూమ్ రెంట్ లిమిట్ లేదు. అర్థమైందా అండి? ఫైన్. ఇలా మీరు చూసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా లిమిట్ ఉంటుంది, కొన్నిటికి ఎటువంటి లిమిట్ ఉండదని చెప్పాను కదా. ఇలా మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా పాలసీ బజార్లో ఏంటంటే బాగుంది ఇలా ఫిల్టర్ ఆప్షన్. అర్థమైందండి? ఇది తీసేస్తూ ఉన్నా, రీసెట్ చేసా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పాలసీ బెనిఫిట్స్. ఇదిగోండి డే కేర్ ట్రీట్మెంట్స్. డే కేరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది, చెయ్యిరిగింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. సో ఒక 4-5 అవర్స్లో ట్రీట్మెంట్ చేసి పంపేశారు. 24 hours కంటే ఎక్కువసేపు అడ్మిట్ అవ్వలే, ఒక 3-4 hours మాత్రమే హాస్పిటల్లో ఉన్నాం. ఖర్చు అయింది, ఎంత అయింది? 2 lakhs అయింది. సో ఇవ్వరు, నార్మల్గా అయితే ఇవ్వరు. 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. కానీ ఈ ఫీచర్ ఉందనుకోండి, ఇలా ఒక 2 lakhs ఖర్చు అయినా 3 lakhs ఖర్చు అయినా ఖచ్చితంగా కవరేజ్ మనకైతే వస్తుంది. సో దీన్ని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. డే కేర్ ట్రీట్మెంట్ అప్లై. ఏ కంపెనీస్కి అయితే డే కేర్ ట్రీట్మెంట్ ఉందో అది వస్తుంది అనమాట. ఇదిగోండి కేర్ ఉంది అండ్ నీవా బూపా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అర్థమైందా? అలా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ ఫిల్టర్ చేసుకుని ఇలా ప్రతిదీ మీకు ఏది కావాలంటే అది. క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి, అండ్ నెక్స్ట్ కవరేజ్ ఎంత ఉండాలి, నెక్స్ట్ అండ్ రూమ్ రెంట్ లిమిట్ ఉండకూడదు, నెక్స్ట్ బెనిఫిట్స్ అండ్ డే కేర్ ట్రీట్మెంట్ ఉండాలి, నో క్లెయిమ్ బోనస్ రావాలి, అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, ప్రీ హాస్పిటలైజేషన్, రీస్టోరేషన్ బెనిఫిట్ ఉండాలి, హెల్త్ చెకప్ ఉండాలి ఫ్రీగా, ఇలా అన్నీ. మెటర్నిటీ కవరేజ్ ఉండాలి. అంటే ఒకవేళ మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారు, వైఫ్కి ఫ్యూచర్లో మెటర్నిటీ వస్తే డెలివరీ ఖర్చు, అంటే డెలివరీ కంటే ముందు చెకప్స్ అండ్ డెలివరీ తర్వాత బాబుకి లేదా పాపకి కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ ఖర్చు A to Z అన్నీ కవర్ అవుతాయి, మెటర్నిటీ బెనిఫిట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రీమియం ఎంతలో కావాలి. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే నాకు 1000 నుండి 1500 అయిపోవాలి. ఇలా ప్రతిదీ చూసుకొని, అండ్ దాంతోపాటు మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్. సో ఇక్కడ మెటర్నిటీకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎంత ఉంటుందండి? మినిమం 3 months, మ్యాక్స్ వచ్చేసి 3 years వరకు ఉంటుందండి. సో దాన్ని చూసుకోవాలి. అది తక్కువ ఉండేటట్టు మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇదిగోండి మెటర్నిటీ చూసుకున్నట్లయితే కవర్ ఆఫ్టర్ 2 years క్లిక్ చేశారు అంటే 2 years తర్వాత మీ వైఫ్కి డెలివరీ జరిగితే అప్పుడు కవర్ అవుతుంది, లేదా కవర్ అవుతుంది. అర్థమైందండి? ఇలా A to Z ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్. అంటే ఇంతకుముందు చెప్పాను కదా షుగర్ ఉంది, సో షుగరు ఒక వెయిటింగ్ పీరియడ్ తర్వాతే కవర్ అవుతుంది. సో జనరల్గా చూసుకున్నట్లయితే 4 years వరకు ఉంటుందండి. సో మీరు తీసుకునే ప్లాన్కి ఆ వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉందో లేదో చూసుకోండి. మీరు డైరెక్ట్ ఇక్కడే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇదిగోండి కవర్ ఆఫ్టర్ 2 years అంటే వెయిటింగ్ పీరియడ్ 2 years మాత్రమే. ఇలా ప్రతిదీ ఫిల్టర్ చేసుకొని అప్లై. ఇదిగోండి అర్థమైందా? అన్నీ ఫిల్టర్ చేస్తే ఇవి వచ్చాయి. ఇలా మీకు నచ్చిన పాలసీని మీరైతే తీసుకోవచ్చు. ఎన్ని ఫిల్టర్లు పెట్టిన తర్వాత కూడా క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండి, నెట్వర్క్ హాస్పిటల్స్ కాస్త డీసెంట్గా ఉండి, అండ్ అన్నీ సాటిస్ఫై అయితే అదే మీకు బెస్ట్ అయిన ప్లాన్. దాంతోపాటు ప్రైస్ కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేర్కి చూసుకున్నట్లయితే 1000 రూపాయలు ఉంది, కానీ నీవా బోపాకి చూసుకున్నట్లయితే 541 ఉంది. కవరేజ్ తక్కువ, ఇది కవరేజ్ సేమ్ 10 lakhs. ఇలా 10 lakhs చూసుకున్నట్లయితే 782. ఇలా మీరు ప్రైస్ని కూడా చూసుకోవాలి.
ప్రైస్ బాగుండి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుండి, అన్నీ బాగున్నాయి అనుకోండి, అదే సరైన ప్లాన్. అర్థమైందా? ఏ టు జెడ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టార్టింగ్లో షుగర్ ఉంది అని చెప్పి ఇచ్చారనుకుందాం. మీరు స్టార్టింగ్లో మీకు షుగర్ ఆల్రెడీ ఉంది అని చెప్పి ఇచ్చారనుకుందాం. దాని ఫిల్టర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జనరల్గా చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు 4 years వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ 2 years, 3 years, 1 year వెయిటింగ్ పీరియడ్ ఉన్న ప్లాన్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా, అయ్యో బాబోయ్ ఏంటి 4 years వెయిట్ చేయాలా, 4 years తర్వాతే షుగర్ కారణం చేత అడ్మిట్ అయితే క్లెయిమ్ వస్తుందా, 1 year చాలు అనుకున్నారనుకోండి, ఇక్కడ ఫిల్టర్ కవర్డ్ ఆఫ్టర్ 1 year, అంటే షుగరు 1 year తర్వాత కవర్ అయ్యే ప్లాన్స్ ఏమున్నాయి, ఇది ఉంది, స్టార్ ఉంది. సో ఇలా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది ఒకటే ఉంది 1 year వెయిటింగ్ పీరియడ్తో. సో ఎప్పుడు చెప్తుంటా, తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న ప్లాన్ని తీసుకోండి. ప్రీ ఎగ్జిస్టింగ్ జబ్బులకి ఈ ప్లాన్ ఉంది. ప్రైస్ కూడా 748, ఫైన్. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99, అన్నీ బాగున్నాయి. అండ్ రూమ్ రెంట్ లిమిట్ ఉంది చూసుకోండి. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అన్నాడు తప్ప ఎటువంటి లిమిట్ లేని రూమ్ అని చెప్పలేదు. అర్థమైందండి? అండ్ రీస్టోరేషన్ ఆఫ్ కవర్ వన్స్ ఏ ఇయర్. ఏంటి రీస్టోరేషనా అంటే చెప్తాను. ఎగ్జాంపుల్గా మీ కవరేజ్ 10 lakhs అండి. 10 lakhs కవరేజ్, 10 lakhs వాడేశారు అంటే ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఒక 12 lakhs వరకు బిల్ వేసింది హాస్పిటల్లో, మీకు 10 lakhs కవరేజ్ ఉంది, 10 lakhsకి 10 lakhs వచ్చేసింది అనుకుందాం. సో అలా కవరేజ్ 100% వాడేశారు. వాడిన ఒక 4-5 months తర్వాత అదే ఇయర్లో మళ్ళీ యాక్సిడెంట్ అయింది. మళ్ళీ యాక్సిడెంట్ అయితే కవరేజ్ అయిపోయింది కదా, కవరేజ్ రాదా? వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది, రీస్టోరేషన్ వన్స్ ఏ ఇయర్. అంటే 10 లక్షలు ఖర్చు అయినా కూడా ఇంకొకసారి 10 లక్షలు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో రెండోసారి కూడా 10 లక్షలు వాడేశారనుకోండి, మూడోసారి మీకు క్లెయిమ్ అయితే రాదు. మీకు కావాలంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీస్టోరేషన్ బెనిఫిట్ ఉండే ప్లాన్ని కూడా ఇక్కడే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్ ఫిల్టర్ పాలసీ బెనిఫిట్స్, ఇదిగోండి ఉందా, రీస్టోరేషన్ బెనిఫిట్, క్లిక్. వీటికి చూసుకున్నట్లయితే అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఆఫ్ కవర్. ఒక ఇయర్లో ఎన్నిసార్లు మీరు క్లెయిమ్కి అప్లై చేసిన కవరేజ్ అంతా 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు, ఇలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్లెయిమ్ వస్తూనే ఉంటుంది. అర్థమైందా అండి? దాన్నే అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఆఫ్ కవర్ అంటారు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ఇప్పుడు అన్లిమిటెడ్ రీస్టోరేషన్ కావాలంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడే ఉంది. అర్థమైందా? ఇలా మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నన్ను అడిగినట్లయితే సింపుల్గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఫిల్టర్లు కొట్టండి, ఆటోమేటిక్గా మీకు నచ్చిన ప్లాన్ కనిపిస్తుంది, తీసుకోండి. సో ఈ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. బయటతో కంపేర్ చేస్తే 25% వరకు డిస్కౌంట్ ఉంది. అండ్ ఫ్యూచర్లో మనకి క్లెయిమ్ కావాలంటే వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట. అంటే మనకంటూ ఒక రిలేషన్షిప్ మేనేజర్ని ఇస్తారు. అర్థమైందండి? మనకంటూ ఒక రిలేషన్షిప్ మేనేజర్ని ఇస్తారు. ఆయనకి కాల్ చేస్తే అతనే మనకి హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ దగ్గర మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇస్తే వాళ్ళు కాల్ చేసి మీకు అడ్వైస్ ఇస్తారు, ఫ్రీగా అడ్వైస్ ఇస్తారు, ఏ ప్లాన్ తీసుకుంటే మంచిదని చెప్పి. ఎటువంటి మోసం జరగదు, వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారనమాట. అర్థమైందా అండి? మీకు కావాలంటే వ్యూ ఆల్ ఫీచర్స్ క్లిక్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 days తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు 48 hours కంటే ముందు, సో ఏ రోజైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో దానికంటే 48 hours ముందు మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి, ఫలానా నెట్వర్క్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అవుతున్నా అని చెప్పి ముందుగానే చెప్పాలి. అర్థమైందండి? అండ్ ఎగ్జాంపుల్గా యాక్సిడెంట్ అయింది, ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి అడ్మిట్ చేశారనుకోండి. సో హాస్పిటల్లో జాయిన్ అయిన, ఎక్కడ ఉంటుంది, ఇదిగోండి, జాయిన్ అయిన వితిన్ 48 hours, జాయిన్ అయిన వితిన్ 48 hours ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి చెప్పాలి. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఎలా అండి, ఎలా ఫోన్ చేసి చెప్పాలి? ఒక్కసారి మీరు ఈ పాలసీ తీసుకున్న తర్వాత మీకంటూ ఒక రిలేషన్షిప్ మేనేజర్ని ఇస్తారు. అయిన నంబర్ కూడా పాలసీ డాక్యుమెంట్లో ఉంటుంది. ఆ నంబర్కి కాల్ చేసి చెప్తే చాలు, వాళ్ళే చూసుకుంటారు. రీసెంట్గా వచ్చిన బెస్ట్ ఫీచర్ ఏంటంటే వాళ్ళే వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో పాలసీ బజార్కి సంబంధించిన ఎక్స్పర్ట్ హాస్పిటల్కి వచ్చి అన్నీ అతనే చూసుకుంటూ ఉన్నాడు. అంటే డాక్యుమెంట్స్ తీసుకొని క్లెయిమ్కి అప్లై చేసి క్లెయిమ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ ఫీచర్ కూడా ఉంది పాలసీ బజార్లో. బయట అయితే ఆ ఫీచర్ లేదు. ఆఫ్లైన్లో అడ్వైజర్ అనగా ఏజెంట్లు వస్తారు, కానీ ఆన్లైన్లో కూడా వచ్చేసింది ఈ ఫీచర్. సూపర్ కదా? సో మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే డైరెక్ట్గా పాలసీ బజార్లోనే లింక్ ఇచ్చాను కదా, మీ సమాచారం అందించి మంచి పాలసీని చూస్ చేసుకొని ప్రొసీడ్ టు పే. సో మీరు కావాలంటే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట.
అర్థమైందండి? ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి, నచ్చితే నచ్చింది, నచ్చలేదా నచ్చలేదు. ఒకవేళ మీరు కనుక డైరెక్ట్గా తీసుకుందాం అనుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నా, లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా పాలసీ బజార్ది. డైరెక్ట్గా పాలసీ బజార్లో మీరే తీసుకోవచ్చు. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Bosswala. Be the boss.